ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. బుద్ధిని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇరవై 27, 28, 29 3 శ్లోకాలు. నిన్న చదవని వాళ్ళు చదవండి. ఎవరు నేను చదవని వాళ్ళు? త్వరగా వెంటనే చదివేయాలి. మళ్ళీ డిస్కషన్ అంతా పెడితే డిస్టర్బెన్స్. ఈ హరిఓంలు గిరిఓంలు అనుకుంటా నేరుగా చదివేయండి. ఇదంతా మళ్ళీ లోపలికి వెళ్ళి ఇదంతా డిస్కషన్ మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాలి. వెంటనే చదవాలనుకున్నాడు చదివేసాను. ఓకే, నిన్న కర్తను గురించి చర్చించుకున్నాం. సాత్వికమైన కర్త అందరిలో ఉన్న ఆత్మను నేను అనే భావాన్ని ఉపాసన చేస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఎవరితో ఏ విధమైన రాగద్వేషాలు పెట్టుకోడు. ఎక్కడైనా వీళ్ళు నా వాళ్ళు కాని వాళ్ళు అనే భావం వచ్చింది అని అనుకోండి, జ్ఞానం పడిపోతుంది. రాగద్వేషాలు వస్తే
నిజజ్ఞానం పడిపోతుంది. రాగద్వేషాలు పోతే ఈశ్వర భావం వస్తుంది. దానికే ఇది బ్రహ్మ విద్య అనబడింది. దానికే అనహంవాది ముక్త సన్నగా. దేహం నేను అనుకున్నావా, దేహానికి సంబంధించిన వాళ్ళు, నా మతం వాళ్ళు కాని వాళ్ళు, నా కులం వాళ్ళు కాని వాళ్ళు, నా గోత్రీకులు కాని వాళ్ళు, అవునా, ఆత్మీయులు కాని వాళ్ళు, ఇవన్నీ వస్తాయి. దానికి నేను ఆత్మను అనుకుంటే అందరిలో ఉన్నది నేనే. అప్పుడు వస్తుంది, సరే అందరిలో ఉన్నది నేను అని అనుకుంటున్నా, బట్ దీంట్లో నిలబడాలి కదా. ఎస్, పట్టుదల వస్తుంది, సాత్విక పట్టుదల. మోక్షమే కావాలి. ఈ సాత్విక పట్టుదల ఎక్కడైతే ఉందో వ్యవహారాల్లో ఏం జరిగినప్పుడు కూడా ఉత్సాహం పోదు. ఎందుకు అంటే తనకు తెలిసి తప్పు చేయడు, చిన్న పొరపాటు జరిగినా సర్దిద్దుకుంటాడు. కాబట్టి దేనికి భయపడ్డు, ఉత్సాహం కలిగిపోదు. ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర నిర్వికార. ఇక్కడ కర్మ కరెక్ట్గా జరిగింది అంటే ఆత్మకు దగ్గర అవుతాం. ఇదిగో పై లక్షణాలన్నీ పెరుగుతాయి. ముక్త సంగహ, అనహంవాది, ధృతి ఉత్సాహ ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి సిద్ధి అసిద్ధయో నిర్వికార. కర్మకు ఫలం బయట వచ్చిందా లేదా డోంట్ కేర్. సహ సాత్విక కర్త, అతను సాత్వికమైన కర్త. కానీ దీనికి ఆపోజిట్గా ఉంటాడు ఎవరు, రాజశేఖర్త, రాగి. అక్కడ ముక్త సంగహ అన్నారు, ఇక్కడ రాగి అంటే సంఘభావంలో బాగా ఇరుక్కుపోయి ఉన్నవాడు. కర్మఫల ప్రేప్సు, కర్మఫలాల కోసమే, ఫలం కోసమే కర్మ చేసేవాడు. ఫలం ఏ సాత్వికుడు కోరడా అండి, పరమాత్మే కావాలనుకుంటాడు. కానీ ఇక్కడ కర్మకు బయట ఫలం కావాలి అని అనుకుంటాడు. ఫలం సెల్ఫ్ రియలైజేషన్ సాత్వికుడికి, ఫలం విషయ ప్రపంచంలోది రాజసికుడికి. ఆత్మఫలం ఒకడు కోరుకుంటే అనాత్మఫలం ఒకడు కోరుకుంటాడు. మరి ఇద్దరు ఫలం కోరుకుంటున్నారు కదా అండి, కాదన్నారు. ఎందుకు అని అంటే ఆత్మ నువ్వే అయ్యున్నావు, అక్కడెప్పుడు మర్చిపోయినావు అజ్ఞానం, దాన్ని తొలగించుకొని మళ్ళీ నిద్ర నుండి మేలుకొన్నట్లాంటిదే. ఆత్మ అన్యమైనది కాదు, నీకంటే అన్యమైనది కోరుకుంటే నువ్వు కర్మఫలాన్ని కోరుకున్నావు. ఆత్మ అయిన నేను నన్ను మేల్కొలుపుకుంటున్నాను, ఇది సాత్వికుడిది. కానీ బాహ్య ఫలాన్నే కోరేవాడు. అధికారము, సంపదలు, భోగము ఏదో ఒకటి కోరుకుంటాడు. కర్మఫల ప్రేప్సు లుబ్ధ. ఈ కర్మఫలాలు బాగా వస్తున్నాయి అని అనుకోండి, అంతా నాకే కావాలి అని అనుకుంటాడు లుబ్ధుడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వను కూడా ఇవ్వడు. ఎవరైనా అడ్డొచ్చారా, తన కర్మఫలం తనకు రావడంలో కానీ లేదా తన దగ్గర ఉన్నది ఎవడైనా అపహరించడంలో కానీ ఎవడైనా కానీ అడ్డుపడితే హింసాత్మక, హింసను ప్రయోగిస్తాడు. అశుచి, ఇతనికి మానవుల విషయంలో, మానవులు కావచ్చు నేను కావచ్చు, సంస్కారపూరితమైన సంబంధాలు ఉండవు. అశుచి, శుచి శుభ్రత బయట ఉండదు, లోపల ఉండదు. బయట దేహం విషయంలో కానీ, పరిసరాల విషయంలో కానీ, మానవ సంబంధాల విషయంలో కానీ శుచి ఉండదు. లోపల మాటల విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ శుచి ఉండదు. అంతఃకరణ శుద్ధి లేదు. హర్షశోకాన్విత. ఫలాలు బయట కనిపిస్తున్నాయి కదా, బాగా వచ్చాయా ఎగిరిగిరి పడతాడు, రాలేదా కృంగిపోతాడు. అయ్యా బాగా గమనించండి, ఇదంతా ఏంటి అని అంటే అహంవాది, అక్కడ అనహంవాది, నేను అంతటా ఉన్న ఆత్మను అనుకుంటాడు, ఇక్కడ ఒక వ్యక్తిని అని అనుకుంటున్నాడు. అదే అహంకారం. అహంకారం ఉన్నంత వరకు ఇదిగో ఇలాంటి లక్షణాలన్నీ వ్యక్తం. మరి మూడో వాడండి అయుక్త, వీడికి ఏ నిగ్రహం లేదు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాటలు కానీ చిన్న లేదు పెద్ద లేదు,
మంచి లేదు, చెడు లేదు, శాస్త్రమా అశాస్త్రమా, ఆచారమా అనాచారమా, ధర్మమా అధర్మమా, న్యాయమా, ఏమి లేవు. అయుక్త, వాడికి ఏ నియమాలు లేవు, ఏ నిగ్రహం లేదు. దానికి ప్రాకృత, రీసెంట్లీ హ్యూమన్ బీయింగ్ అంటారు, అప్పుడే మానవ జన్మ వచ్చిన వాడండి. కాబట్టి ఏంటి అంటే ఇంతకుముందు ఏమేమి జన్మలు ఎత్తున్నాడో ఆ గుణాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. పశుపక్షాదులుగా ఎన్ని జన్మలు ఎత్తున్నాడో ఆ గుణాలన్నీ ఇక్కడ వ్యక్తం అవుతాయి. మానవ సంబంధాలని వృద్ధి చేసుకోవడానికి అవకాశం తీసుకోడు. స్తబ్ధ, ఒకవేళ చేయకపోతే ఇతను ఒక పని మాత్రం బాగా చేస్తాడు, తింటే పడుకుంటాడు, పడుకుంటే లేస్తే తింటాడు, ఈ పని మాత్రం బాగా చేస్తాడు. షట, మొండివాడు, ఎవడి మాట వినడు. నైష్కృతిక, సంస్కారహీనుడు. అలసహ, కొంతమంది ఇంకా అన్నీ ఒక్క తినేటప్పుడు తప్ప మిగతా అన్ని చోట్ల అలసత్వం వస్తుంది. తినడానికి మాత్రం ముందు ఉంటాడు. పని చేయమంటే అమ్మో అయ్యో కుయ్యో అలసిపోయానండి. విషాది, లోపల వేదన నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మంగళ వాయిద్యాల్లో ఒక శృతి పెట్టాను ఒకటి పట్టుకుంటారు కదా, ఇలా అంటూ ఉంటారు, దాన్ని బట్టి మిగతావన్నీ అలాగే ఇక్కడ లోపల మనసులో సూక్ష్మంగా విషాదం కొనసాగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అన్నీ వెళ్ళిపోతాడు. దీర్ఘసూత్రీష, దేని మీద అవగాహన లేదు, నమ్మకం లేదు, ఏది ఆచరణ చేయడం, కాలయాపన చేస్తాడు. కర్త తామస ఉచ్యతే, ఇతన్ని తామసిక కర్త అంటాడు. దానికైనా చేయకపోతే పడుకుంటాడు, చేస్తే అన్ని వినాశకరమైన పనులు చేస్తాడు. వీడు తామసిక కర్త అండి. అయిపోయింది. సరే, తెలిసిందండి, మాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పబడిన మూడులో సాత్విక జ్ఞానము, సాత్విక కర్మ, సాత్విక కర్త డెవలప్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఎలాగా? ఆలోచన చేయి. దేంతో? బుద్ధితో ఆలోచన చేసి గట్టిగా నిర్ణయం చేసుకొని పట్టుదల బట్టి ముందుకు నడవాలి. ఎలా అండి? ఇదిగో 30వ శ్లోకం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. సా బుద్ధి సాత్వికీ పార్థ. ఓ అర్జున, సా బుద్ధి, ఆ బుద్ధి సాత్వికి, సాత్వికమైనటువంటి బుద్ధి అని అనబడుతుంది. ఏ బుద్ధి అండి? ఇదిగో ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి, ముందుకు వెళ్ళడం, వ్యవహారాల్లో కలుపుకుంటూ వెళ్ళడం. దేంట్లో కలుపుకుంటూ వెళ్ళాలి ముందుకి, దేంట్లో వదిలిపెట్టి వెనక్కి రావాలి, నివృత్తి. కార్య అకార్యే, ఏవి చేయాలి, ఏది చేయకూడదు, ఏ విషయాన్ని ఆచరించాలి, కర్మ చేయాలి, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు. భయ అవయే, బుద్ధి పనిచేసేటప్పుడు భయపడాలా భయపడకూడదా? కొన్నింటికి భయపడకూడదు, కొన్నింటికి భయపడి తీరాలి. అదేంటండి? ఎస్, అక్కడ దైవీ లక్షణాల్లో మొట్టమొదటి అభయం అని అన్నారు కదా. ఎస్ ఎస్, కానీ ఇక్కడ చెప్తున్నారు కొన్ని విషయాలకు భయపడాలి, కొన్ని విషయాలకు భయపడకూడదు. ఎలాంటివి చూద్దాం. బంధం మోక్షం చయా వేత్తి. ఈ విషయాలన్నింటిలో కూడా ఏది బంధాన్ని కలిగిస్తుంది, ఏది బంధాల నుండి బయటపడవేస్తుంది, స్పష్టంగా ఏ బుద్ధికైతే తెలుస్తుందో సా బుద్ధి సాత్వికి, అది సాత్విక బుద్ధి. ప్రవృత్తి నివృత్తి. అవకాశం వచ్చింది కదా అని దూసుకొని వెళ్ళిపోకూడదు అన్నిట్లో.
నెమ్మదిగా ఏ పని చేసినా ఒక వాసన లోపల పడుతుంది. అవునా? ఒక పని చేసాము, బయట ఒక ఫలం వస్తుంది. కోర్స్ బయట ఫలం వెంటనే రావచ్చు, కొంచెం నిదానంగా రావచ్చు, ఒకవేళ రాకపోవచ్చు, కానీ లోపల మాత్రం ఒక ముద్ర వేస్తుంది. ఏ పని చేసావో అదే ముద్ర పడుతుంది. చెడు పని చేస్తే చెడు ముద్ర పడుతుంది, మళ్ళీ అట్లాంటి కర్మకే ప్రేరణ ఇస్తుంది. నెమ్మదిగా ఏం చేస్తుంది, మొట్టమొదట స్ట్రగుల్, తర్వాత సులభం అయిపోతుంది. ఏది ఆ పని. మంచి పని చేయడానికి కష్టం అవుతుందేమో కానీ చెడు పని సులభంగా జరిపోతాడు. చెట్టు ఎక్కుతూ ఉన్నాడు, పైకి ఎక్కడం కష్టమా, జారడం కష్టమా, లూజు వదిలితే చాలు జారిపోతావు కిందికి. అలాగే వ్యక్తి డెవలప్ కావడం, వృద్ధి కావడం, ఉత్తమ గుణాలను పెంచుకోవడం కష్టం, కానీ పతనం కావడం, అల్పగుణాలను పెంచుకోవడం కష్టమా? నియమ నిగ్రహాలు వదిలిపెడితే చాలు. పై కొంచెం తెలివితేటలు ఉన్నాయి అంటే ఏమిటి, తప్పులు చేసి ఇతరుల మీద నెట్టేయచ్చు కదా. కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు, ఎందుకంటే లోపల కూర్చోన్నాడు ఈశ్వరుడు. దానికి తప్పు చేసావు అంటే అప్పుడు అక్కడికి వెళ్తావు, యమధర్మరాజు దగ్గరికి, ఆయన శిక్షలు వేస్తాడు. ఎక్కడున్నాడు యమధర్మరాజు? నా దగ్గరకు రమ్మని. కారణ శరీరంలో కూర్చోన్న ఆత్మయే యమధర్మరాజు. మరి లెక్కలు రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు. ఎక్కడున్నాడండి మిస్టర్ గుప్తు? ఎక్కడున్నాడండి ఆయన? చిత్రగుప్తుడు ఎక్కడున్నాడు? గుప్తంగా ఉన్న మన చిత్తమే చిత్రగుప్తుడు. సీక్రెట్గా మన మనసే మనం చేసేటివన్నీ రికార్డ్ చేసి పారేస్తాయి వెనకల కారణ శరీరంలో ఉన్న పరమాత్మ. దానికి ఏంటి అండి, ఏమండి రాసుకుంటుందా, టైప్ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంది. అవునా? ఇంకేం చేయడానికి లేదు. ఎక్కడ ఉందండి ఇంటర్నెట్? కారణ శరీరమే ఇంటర్నెట్. ఎప్పటికప్పుడు ఆన్లైన్, ఇక్కడ కాదు, స్పాట్లో రికార్డ్ చేసి కారణ శరీరంలో పడేసేస్తుంది. దానికి కర్మసిద్ధం ఏం చేసావు అది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి నీకు నిజంగా మంచి ఫలాలు రావాలి అనుకుంటే మంచి కర్మలు చేయాలి. అయ్యా, మంచి ఫలాలు బయటే కాదు, నువ్వు నిజంగా పైకి ఎదగాలి అనుకున్నావా, మొదట కొద్ది రోజులే కష్టం. అవునా? సద్వాసనలు లోపల పడుతున్నాయి, సహకరిస్తాయి. ఇవి సత్కర్మలు ఆచరించడానికి, సైమల్టేనియస్గా శాంతిని పొందడానికి సాత్విక వాసన సహకరిస్తుంది. మనం సత్కర్మ చేసే కొద్దీ ఒక వాసన, రాజసికం తామసికం రిమూవ్ అవుతూ వస్తుంది, సాత్విక వాసన పడుతుంది. అది ఒకవైపు శాంతిని ఇస్తుంది, ఒకవైపు సద్ భావాలను ఇస్తుంది, సత్కర్మలు ఆచరించడానికి శక్తిని ఇస్తుంది. సో నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది, సులభంగా పైకి ఎదిగేటువంటి అవకాశం వస్తుంది. కానీ పాపకర్మ చేసావు, చెడు కర్మ చేసావు, అది ఒక వాసన ఇస్తుంది. ఏం చేస్తుంది, మొదట ఫస్ట్ 1-2 చాలా కష్టం అనిపిస్తుంది, కానీ క్రమంగా ఏం చేస్తుంది, ఒక్కసారి జారి కింద దూకే మార్గాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఆ విధంగా డెవలప్ చేస్తుంది. సో కాబట్టి ఏంటి అంటే ప్రవృత్తి నివృత్తి చాలా జాగరూకుడై నేర్చుకోవాలి. ఎందులో ముందుకు వెళ్ళాలి, ఎందులో వెనక్కి రావాలి, చాలా జాగ్రత్తగా. నివృత్తి అల్పమైన వాసనలనే తొలగిస్తుంది. మరి సద్వాసన ఏదో కాదు, ఆత్మభావాలను కలగడమే. సత్వగుణము అనేటువంటిది ఒక గుణం కాదు, అవునా? ఆత్మభావానికి దగ్గర చేసేది. రాజసిక తామసిక భావాలే, వాసనలే బంధం. సాత్విక వాసన బంధం కాదా అండి? బంధం నుండి బయటపడడానికి సహకరిస్తుంది అది. ఎక్కడ సాత్విక వాసనలు సంపాదించుకుంటున్నామో అది నేను దేహం కంటే అన్యంగా ఉన్నాను అనేటువంటి స్పష్టమైనటువంటి అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది.
అవగాహన ఇస్తుంది, కనిపింపజేస్తుంది, చూపింపజేస్తుంది. స్టెప్ ఆలోచన ఆపావా ఎగురు దూకేస్తాం. నేను దేహం కాదు ఆత్మ అనే భావాన్ని స్పష్టంగా నిలబెట్టుకున్నావా ఎగురు దూకేస్తాం. అవునా? సో కాబట్టి ప్రవృత్తిని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో కల్పించుకోవాలి, దేంట్లో ఉదాసీన అని అనేక సార్లు చెప్పారు చూడండి. అల్పమైన విషయాలతో తాదాత్మ్యం చెందకండి. ప్రతి ఒక్కరికి డబ్బు అంటే తాదాత్మ్యం. ఒక పైసా పనికుండా గట్టిగా పట్టుకొని విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా. కానీ ఇక్కడ ఆత్మను గట్టిగా పట్టుకోవాలంటే ఒక్కోసారి అనాత్మను, ఒక్కోసారి కాదు అనాత్మను పూర్తిగా వదిలేయాలి, అర్థం చేసుకోగలగాలి. కనిపించేదంతా నశించిపోయేది, అనాత్మను త్యాగం చేసేయాలి. అప్పుడు అంతర్ముఖ దృష్టి పెరుగుతుంది. అంతర్ముఖ దృష్టిని పెంపొందింపజేసేది నివృత్తి. బహిర్ముఖ దృష్టిని ఆక్కొని వచ్చేసి ప్రవృత్తి. కార్యే చేస్తూ ఉండడం కనుక స్పష్టంగా ఉండాలి. అరే నేను ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నా, నాకు ధర్మాలు లేవు అధర్మాలు లేవు అనడానికి ఎప్పటికీ వీలు లేదు. దేహం ఉన్నంత వరకు ధర్మాలని వదలకూడదు. కానీ ఇక్కడ ధర్మం అనేది పుణ్యఫలం కొరకో కాదు. పుణ్యఫలం కొరకు కాదు, లోపల అశుద్ధి కాకుండా ఉండడానికి. సాధకుడు ఉపాసకుడు శుద్ధి చేసుకోవడానికి, మరి జ్ఞాని అశుద్ధి కాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా చేయవలసినటివి, చేయకూడనాటివి. దానికే ఇక్కడ బుద్ధి అనింది కదా. సాత్విక బుద్ధి స్పష్టంగా గుర్తిస్తుంది, గుర్తింప చేయాలి. సాత్విక బుద్ధిలో ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, సత్యం అసత్యం స్పష్టమైన వివేకం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మవైప అనాత్మవైప. భగవంతుడు ధర్మం వైపు ఉంటాడా అధర్మం వైపు ఉంటాడా? నువ్వు అధర్మం వైపు వెళితే తరిగి చంపుతాడు ఆయనే కదా. నువ్వు కానీ ధర్మం వైపు వస్తే ఆయన చెయ్యి అందిస్తాడు, రా పైకి అని. నా ఇష్టం వచ్చినట్టు వస్తాను అంటే తామసికమే. నాకు ప్రపంచంలో ఫలం కావాలి అనుకుంటే రాజసికం, నాకు దేవుడే కావాలి అనుకుంటే సాత్వికం. స్పష్టంగా ఎప్పటికీ మర్చిపోకూడదు ఇవి. కార్యం అకార్యం ఏ కర్మైనా ఒకటికి 10 సార్లు ఆలోచించి చేయవయ్యా. ఓకే. భయ ఇప్పుడు భయపడాలా భయపడకూడదా? చెడు విషయంలో భయపెడితేనే వెనక్కి వస్తావు. నేను ఎందుకు భయపడతాను రా అని మూర్ఖుడు అవుతావు. అవునా? నాకు భయం ఉండదు, ఉండకూడదు అనకూడదు. వెళుతూ ఉన్నాడు, పాము వచ్చింది దారిలోకి, ఏం చేయాలి? చిన్నపిల్లాడైతే పోయి పట్టుకుంటాడు, నోట్లో కూడా పెట్టుకుంటాడు. పిచ్చోడైతే ఆడికి కూడా ఏం తెలియదు. అర్థమైందా? ఇక్కడ ఏంటి అంటే తెలివి లేని వాడు గాను తెలివి మారిన వాడు గాను ఉండకూడదు. పాము దగ్గరికి వెళ్తే కాటేస్తా సస్తావు. వివేకం. సో కాబట్టి చెడు వ్యక్తులతో సంబంధం కలిగిందా ఖచ్చితంగా చెడులోకి జారిపోతావు. చెడు పనులు చేసావా తప్పనిసరిగా పతనం అవుతావు. అవునా? సో కాబట్టి ఏంటి అంటే చెడు విషయంలో భయం ఉండాలి. అంటే ఎందుకంటే వెనక్కి రావడానికి, దాంట్లో ముందుకు వెళ్ళకూడదు. భయ అభయే. మంచి విషయాల్లో భయపడకూడదు. దేవుడున్నాడు నాకు అనుకున్న ధర్మాన్ని ఆచరించినప్పుడు ఖచ్చితంగా వెనకలో ఉన్న దేవుడు నేను తడతాడు లోపలే, హే నేనున్నాను. దానికి ధర్మాన్ని ఆచరించే వాడికి భయం ఉండదు, వాడు చూసుకుంటాడు అని అనుకుంటాడు. ధర్మరాజుకు కృష్ణుడు సపోర్ట్ ఉన్నాడు, దుర్యోధనుడికి శకుని సపోర్ట్ ఉన్నాడు కదా.
దేనికి? నాశనం చేయడానికి వచ్చాడు. దానికే నువ్వు చేసేటువంటి పని మంచిది అయ్యున్నప్పుడు దైవాన్ని సపోర్ట్ అడగాలి, ఆచరించి తీరాలి. ఆత్మభావం కలుగుతుంది. సో కాబట్టి కర్మ సత్కర్మ అయినప్పుడు అశుద్ధి అనబడేటువంటి అంతఃకరణలో దోషాలని రిమూవ్ చేస్తుంది, దైవ భావాన్ని ఇస్తుంది. ఇప్పుడు చావు కూడా భయపడ్డావు, ఎందుకని? దేహం కాదుగా, చంపితే దేన్ని చంపుతారు? దేహాన్నేగా. కాబట్టి మరణానికి కూడా భయపడ్డాడు సాత్వికుడు. ఇక్కడ చెడుకు భయపడతాడు. చేయవలసినది మానడు, చేయకూడనిది చెయ్యడు. ఒకసారి కృష్ణుడిని కొంతమంది వచ్చి అడిగితే ఉంటారు, కృష్ణ నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపేవాడివి కదా, నేను వెళ్ళాను కదా ఆపడం కొరకు, అయినా వాళ్ళు వినలేదుగా, ఆయన్నే చంపడానికి ప్రయత్నం చేశారుగా. ఒకవేళ నేను కానీ అప్పుడు రాయవారం వెళ్ళకపోయిందంటే కృష్ణుడు తలుసుకుంటే ఆపేసి ఉండేవాడు. కావాలనే కృష్ణుడు కౌరవులను చంపించాడు. అలాగా ప్రజలు నిందిస్తారని నాకు తెలుసు, వాళ్ళు వినరని. కానీ నా మీద నిందపడకుండా ఉండడానికి భయపడే నేను వెళ్ళి రాయవారం చేశాను. అపనిందకు భయపడే. రాముడిని అడుగుతారు, ఏమయ్యా సీతాదేవి నీకు తెలియదా? ఎందుకు ఆమెకు అగ్ని పరీక్ష పెట్టావు? సీత ఏంటో నాకు తెలుసు, ప్రజలకు తెలుసా? ప్రజలకు తెలుసా? సంవత్సరం రోజులు ఎవరి దగ్గర ఉన్నటువంటి ఆవిడని తీసుకొచ్చుకున్నాడు అని ప్రజలు నిందించరా? ఆ నిందకు భయపడే సీతకు అగ్ని పరీక్ష పెట్టావు. అవునా? దానికి ఏంటి అని అంటే, మహాత్ములందరూ కూడా చేయాల్సింది ఎప్పుడు ఆపరు. సాక్షాత్ భగవంతుడే అని అన్నాడు కదా, చేయవలసింది చేసి తీరాలి, చేయకూడదు భగవంతుడిని సపోర్ట్ చేసుకుని వెనక్కి రావాలి. భయ అభయే బంధం మోక్షం శయావేతి. చూడండి, పై 3 విషయాలు జంట పదాలు: ప్రవృత్తి, నివృత్తి, కార్యం, అకార్యం, భయం, అభయం. ఈ విషయాల్లో నెగిటివ్ను పట్టుకున్నావా బంధంలో పడిపోతావు, పాజిటివ్ను పట్టుకున్నావా బంధం నుండి బయటపడతావు. అర్థమైనా? 2 జాగ్రత్తగా గుర్తుంచుకోని నడుచుకో. ఓకే, సరే. ఇప్పుడు రాజసికమైనటువంటి బుద్ధి ఏం చేస్తుందండి? మొదటి సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి మోక్షం వైపే నడిపిస్తుంది, శ్రేయో మార్గానికే నడిపిస్తుంది, ఆత్మను అందుకోవడానికే సహకరిస్తుంది. ఎప్పుడు మర్చిపోకూడదు. వివేకాన్ని అందిస్తుంది బుద్ధి, సాత్విక బుద్ధి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేటువంటి విషయం. దెన్ రాజసిక బుద్ధి. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. సా బుద్ధి రాజసి, ఆ బుద్ధి రాజసికమైనటువంటిదండి. ఏమంటండి? యయా దేని చేతనైతే ధర్మం అధర్మం, ఏది ధర్మమో ఏది అధర్మమో, కార్యం ఆకార్యం, ఏది కార్యమో ఏది చెయ్యదగినది ఏది చెయ్యతగనిది, అయథావత్ ప్రజానాతి, స్పష్టమైన జ్ఞానం ఎక్కడైతే లేదో సా బుద్ధి రాజసి, దాన్నే రాజసిక బుద్ధి అన్నారు. నీకు కానీ స్పష్టమైన జ్ఞానం కానీ లోపల ఉందా, నీకు సాత్విక బుద్ధి. అవునా? జ్ఞానం స్పష్టంగా లేదా, రాజసిక బుద్ధి.
అవునండి, నాకు క్లియర్ తెలియదు. ఏం చేయాలి? నీ శ్రేయస్సును కోరే వాళ్ళను అడగాలి. అవునా? బాగుపడాలి అని అంటే దానికే ఏం చేశాడు కృష్ణుని అడిగాడు అర్జునుడు. అంటే నీ గురువును సంప్రదించగలగాలి, నీ క్లారిటీ పెరుగుతుంది లోపల. ఒకవేళ గురువే కల్పించుకొని వచ్చి ఇది రైట్ కాదనంటే, మేము చాలా తెలివైన వాళ్ళము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు చేసిన తప్పులు గురువుల మీద కూడా దుద్దేసే వాళ్ళు ఉన్నారు మహానుభావులు. నువ్వే ఇట్లా చెప్పావు చేయమని అను, నేను చేయలేదు నువ్వే చేసావు అను, నేనే కరెక్ట్, నువ్వు కరెక్ట్ కాదు. వీళ్ళు రాక్షసులు అంటారు. అర్థమైందా? తామసిక బుద్ధి అది. దానికి ఏం చెప్తారు వేదాంతంలో కూడా, అడిగినప్పుడే జవాబు చెప్పుకోవాలి. పరమాత్మ దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుండి అడిగించుకొని చెప్పారు. భగవద్గీత కూడా చూడండి, అర్జునుడు అడిగే కొద్దీ కృష్ణుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు నా వాళ్ళు కదా అని అనుకొని ముందుకెళ్ళి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదనే రుద్దేస్తారు. ఆయన ఎవరు, గంటి రామకృష్ణ స్వామి చెప్తూ ఉంటారు కథ. వర్షం పడుతుందట, వర్షం పడుతుందట. చెట్టు మీద కోతి ఉంది. ఆ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ పరుగులు తీస్తూ ఉంది, వర్షానికి తడుస్తూ తట్టుకోలేక. పక్కన ఒక కొమ్మకి చిన్న గూడు కట్టుకొని ఉంది ఒక పక్షి. ఆ గూడు లోపల ఉండి తొంగి చూసింది. పాపం కోతి అవస్థ పడుతూ ఉంది. ఆ అవస్థను చూసి దీనికి జాలి కలిగింది. కోతి బావా నాలాగా నువ్వు కూడా గూడు కట్టుకోమని ఉంటే ఇప్పుడు వర్షానికి ఇబ్బంది పడే వాటికి కాదు కదా. మంచిగా చెడా? మంచిగా చెడా? ఆ కోతి ఏందట, బెత్తెలు లేవు, నాకు నీతులు చెప్పేంత దాని వేయావా, చూడు నీకు అది చెప్తా అని ఎగిరి ఆ గూటి మీద దూకి గూడు చీల్చి పారేసి ఆ పక్కన పట్టుకొని కొరికే పోయిందట. ఆ జారిపేసుకొని బయటపడి బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ పారిపోయిందట. అవునా? మేము చాలా తెలివైన వాళ్ళము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. అయ్యా వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కాదు, ఈ అతి తెలివి కలిగిన వాళ్ళ వల్లనే సమాజానికి చాలా నష్టం. వాళ్ళు కంప్లీట్గా కపటత్వంతోనే వెళుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకు మంచి కోరే అంత దమ్ము ఉండదు, ఎదుటి వాళ్ళు ఎదుగుతూ చూసే అంత విశాలత్వం ఉండదు. ఏమిటి అని అంటే, ఇతరులందరూ ఎవరో ఎదగకూడదు, నేనే ఎదగాలి, సర్వాధికారాలు నాకే ఉండాలి, సర్వ సంపదలు నాకే ఉండాలి, నేనటి చెప్తే అట్లా వినాలి, వాళ్ళు ఎవరు ఎదగకూడదు. ఏమిటి అంటే ఆ లోపల నుంచి తన్నుకొని వచ్చేటువంటి ఈ ఆసురభావాలు ఏవైతే ఉన్నాయో ఎవరు ఎదుగుదలన్నా చూడలేవు. ఎదిగే వాళ్ళని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమయ్యా ఇదిగో రాక్షస భావాలకు దారి తీస్తుంది ఈ ఈ లోపల సరైన జ్ఞానం లేకపోవడము అంటాం. వాళ్ళు ఎవరిని విమర్శించడానికి వెనుకాడరు, చిన్న లేదు పెద్ద లేదు, మంచి లేదు చెడు లేదు, వీళ్ళందరూ పొగడాలి, యాక్సెప్ట్ చేయాలి. వినాశకరమైన బుద్ధి ఇదిగో ఈ రజోగుణమే దారితీస్తుంది. అధికార దాహం లోపల వాళ్ళు ఎవరినైనా అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అభివృద్ధికి దారి తీసే వాళ్ళని కూడా అవమానపరుస్తారు. ఎందుకు అంటే వాళ్ళు దెబ్బతీస్తే అవునా నేనే అధికారిని అయిపోవచ్చు. అవునా కదా? ఇప్పుడు ప్రత్యక్షంగా మనం రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం కదా. మంచివాడిని పనిగట్టుకుని విమర్శించి ఏదో విధంగా దెబ్బతీసి నాకు అధికారం కావాలరా అంటే మంచివాడు నాశనం అయిపోవాలి. నేను ఎటో ఆ పైకి రాలేను కాబట్టి మంచివాడు నాశనం అయిపోతే ఆ ప్లేస్ నాదే కదా. ఫస్ట్ ప్లేస్ నాశనం అయితే సెకండ్ ప్లేస్ నేను ఉంటాను. నువ్వు కష్టపడి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళొచ్చుగా, అది కుదరదు. కాబట్టి ఫస్ట్ ఉన్నవాడు నాశనం అయితే నేను ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతా. ఇది అన్ని చోట్ల కనిపిస్తాం. కారణం ఏంటయ్యా? ఇదిగో పక్కదారి పట్టడమే. దానికంటే ఫస్ట్ అయ్యేదావత్
రైటా రాంగ్ అనే విషయంలో సరైన జ్ఞానంగా లేకపోతే నువ్వు దైవాన్ని ఆశ్రయిస్తే, సద్గురువుని నీ శ్రేయోభిలాషను ఆశ్రయిస్తే, శాస్త్రాలను ఆశ్రయిస్తే, శాస్త్రాలను ఆశ్రయించాలి అంటే సరిగా అర్థం చేసుకొని ఉండాలి కదా. ముందు సరిగా శ్రవణం చేయాలి. చక్కటి నియమాలతో, మనశ్శుద్ధితో, ఏకాగ్రతతో శ్రవణం చేసిన దాన్ని లోతుగా మననం చేసి, అవునా, శ్రవణ మననాలని బాగా కలిగితే నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీకు ఏకత్వం యొక్క గొప్పతనం అర్థమై దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కానీ అదంతా చేసి ఇది లేదు అని అన్నప్పుడు మనసునంతా కలుషితం చేసుకొని ముందుకెళ్ళే వాళ్ళ మీద ఈర్ష్య అసూయలను పెంచుకొని వాళ్ళని ఎట్లాగా సర్వనాశనం చేసేదా అని దారితీసే అసుర శక్తులు లోపల నుంచి పెరిగి పర్వట్ చేస్తాయి. అఫ్కోర్స్ వాళ్ళ వలన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు లేదా తెలియని వాళ్ళు బాధలు పడవచ్చు, కానీ అందరూ కలిసి ఒక్కసారి తొక్కాడు పారేస్తారు. కొమ్ములు తిరిగిన రావణాసురుడు, అవునా, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, జరాసంధుడు, నరకాసురుడు ఏమయ్యారు? వీళ్ళందరూ సర్వనాశనం అయిన వాళ్ళేగా. అదే కోలోకి వెళ్ళిపోవడం. సో కాబట్టి రాజసికమైన బుద్ధి ఉన్నప్పుడు శాస్త్రం, గురువు, శ్రేయోభిలాషులు, భగవంతుడు వీళ్ళను పట్టుకుని జాగ్రత్తగా దాటేయాలి. నీకు నువ్వు ప్రమాణం కాదు, శాస్త్రం ప్రమాణం, గురువులు ప్రమాణం. వాళ్ళను అనుసరించి బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా కానీ అయ్యా పతనం అయి తీరాల్సిందే. సా బుద్ధి స రాజసి. తర్వాత దానికి దీంట్లో పరిపూర్ణంగా నాశనం అయ్యే బుద్ధి ఏదయ్యా? తామసిక బుద్ధి. చూడండి, అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన విపరీతాంశ్చ బుద్ధిశ్చ పార్థ తామసీ. ఇప్పుడు సమాజం అంతా ఒక డిస్కషన్ నడుస్తుంది కదా. ఈ రాక్షస బుద్ధి కలిగిన వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని ప్రత్యేకంగా పబ్లిక్లోకి వచ్చి, అవునా, కొందరు సినిమాల ద్వారా అసలు బుద్ధిని పైకి తీసుకొని వచ్చి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అని. అవునా, రాజకీయాలలో నుండి కొంతమంది సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తాము కదా. సినిమాలలో నుండి కొంతమంది నాశనం చేసేస్తాము కదా. కొంతమంది వ్యాపార రంగంలో ఉండి సనాతన బుద్ధిని, సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తాము అని. ఇంకా కొంతమంది ఆధ్యాత్మికత పేరు చెప్పుకుంటూ వినాశకరమైనటువంటి, అవునా, అపవిత్రమైన సంబంధాలను కలుపుతూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాము అని తిరిగేవాళ్ళు. ఎవరు? అప్పుడు ఆయన చెప్పేవారు ఓషో, ఆయన పేరు భగవాన్ రజనీష్ అనేవారు. ఏమయ్యా, అపవిత్ర విధానంలో ఆత్మతత్వాన్ని అందుకుంటాను, నాణ్య పంద అయనాయ విద్యతే అని అన్నారు, సత్యేన పంద అయనాయ విద్యతే అని అన్నారు ఉపనిషత్తుల్లో. సత్యమే లక్ష్యం, సత్యమే మార్గం అండి అని అన్నారు. కానీ అపవిత్ర మార్గంలో వెళ్ళి ఆత్మతత్వాన్ని అందుకుంటాను అనుకుంటే, అవునా, బాలీవుడ్లో ఒకడు ఉన్నాడు కరణ్ జోహార్ అని, అన్ని అపవిత్రమైన సంబంధాలన్నీ బయటికి తీసుకొని వచ్చి సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తానండి.
ఇటుపక్క ఒకడు ఉన్నాడు, ఎవడో తమిళనాడులో మొన్న అన్నాడుగా, సనాతన ధర్మాన్ని కూకట వేలతో నాశనం చేసేయాలండి, అది భయంకరమైన రోగం అండి. ఏమన్నారు వాళ్ళని? ఏం లేదు, రాక్షస ఎదవలు, భయంకరమైన రాక్షస ప్రవృత్తిని ఎవరైతే బయటికి తీసుకొచ్చున్నారో వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉండాలి, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు అనుభవించాలి, వాడి ఇష్టం వచ్చినట్టు సంబంధాలు పెట్టుకోవాలి. పశువుల కంటే హీనంగా నికృష్టమైనటువంటి బుద్ధులు పెట్టుకొని ఉత్తమోత్తమైనటువంటి ఉపనిషత్ ధర్మాన్ని నాశనం చేసేద్దాము అనుకుంటే, సనాతన ధర్మం అంటే ఏంటయ్యా? భగవంతుడే, సర్వవ్యాపకమైన శక్తి సనాతన ధర్మం, ఆయన కనుక్కునే మార్గం సనాతన ధర్మం. దాన్ని నాశనం చేసేస్తాము అంటే దాన్ని ఎవడూ నాశనం చేసేవాడు. ఈ అసుర శక్తులు పెరిగితే ఆ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలు కలిగిస్తారు అంతే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. అదిగో ఇది ధర్మ మార్గాన్ని వెళ్ళే వాళ్ళకి, శ్రేయ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి కష్టాలు కలిగింది. ఇది అనాదినంగా ఉంది రాక్షస ఎదవలోనే. దైవ మార్గం, రాక్షస మార్గం కదా, ఫస్ట్ నుంచి చెప్పారుగా. కామం, క్రోధం, లోభం, మోహం అది షడ్వర్గాలండి. వాటిని పట్టుకొని విచ్చలవిడిగా ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. పైగా ఈ పనికిమాలిన గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఇతిహాసాలను విమర్శించడం. నేనేమి సీతను కాదు, నేనేమి రాముని కాదు, నేనేమి ద్రౌపదిని కాదు, నేనేమి వీడి తనేవాళ్ళు లేకపోతే పనికిమాలిన ఏదో మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇట్లాగే కదా. ప్రజలే బాధ్యత తీసుకోగలగాలి ఎదిరించడానికి ఇట్లాంటి ప్రదేశాల్లో. దానికి అసుర శక్తులు పెరిగాయిరా అంటే, అవునా, ఉత్తమత్వాన్ని విమర్శించడం, అధమత్వాన్ని ప్రేరణ చేయడం జరుగుతుంది. భగవంతుడు చెప్తూనే ఉన్నాడు కదా, ఏమైనా పెంచి పెరిగినప్పుడు చూస్తాడు, ఒకసారి దిగుతాడు ఆయనే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో వస్తాడు ఆయన ఒక్కోసారి, మొత్తం తూర్పార పట్టేస్తాడు. రాముడు అయోధ్యలో మొదలుపెట్టాడు, శ్రీలంక దాకా వరుస పెట్టి ఓసుకోదకొచ్చాడు. తర్వాతే కాదు, అదే కాదు, ఆ తర్వాత కూడా 11,200 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు రాముడు. మొత్తం దేశం భూగోళం అంతా ధర్మాన్ని నిలబెట్టాడు. అసుర శక్తుల్ని వరుస పెట్టి, రావణాసురుడు మనుషులు చంపేయడమే కాదు, అందరినీ లేపేశాడు. కృష్ణుడు ఆయన పుట్టుకతోనే మొదలుపెట్టాడు కదా, కురుక్షేత్ర సంగ్రామం అంతా అధర్మాత్మలందరినీ స్మాష్ చేసి పారేశాడు. సో కాబట్టి సనాతన ధర్మము అనేటువంటిది పరమాత్మ స్వరూపం, పరమాత్మను కనుక్కునే మార్గం. దాన్ని ఎవడూ నాశనం చేయలేడు. దాన్ని అనుసరించే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అసుర శక్తులు పెరిగితే, అంతవరకే. కాబట్టి వ్యతిరేక మార్గంలో వెళ్ళే వాళ్ళని తామసిక బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటారు. ఏ జ్ఞానం లేని వాడి వల్ల ఏమీ నష్టమేం కాదు, వాడు పోతాడు. కానీ బాహ్యంగా జనబలమో, ధనబలమో, అధికార బలమో ఉంది అని అనుకోండి, ఇంకొంతమందికి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటారు. వాళ్ళే ఇక్కడ అధర్మం ధర్మం ఇదియా, అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని అధర్మంగా భావిస్తూ తమసా ఆవృతాహమన్యతేయ్యా, లోపల అజ్ఞానం పూర్తిగా కమ్మేసింది అని అంటే, పాము చూస్తాడు అనుకున్నారండి అని అంటారే, అవునా. పరమాత్మను చూసి అనాత్మ అనుకోవడం, అనాత్మను చూసి పరమాత్మ అనుకోవడం, సర్వార్థాన్ని విపరీతాంశ, ప్రధాని వ్యతిరేక దృష్టితో చూడడం. మసుబూసి మారేడికాయ చేశాడండి అని అంటారే, వ్యతిరేక దృష్టితో చూడడం. ఇంతెందుకు, ఏ చదువుకోని వాళ్ళు, తెలియలేని వాళ్ళే కాదు, దుర్యోధనుడు చదువుకున్నాడో లేదా, ధర్మరాజు దుర్యోధనుడు ఒకే చోటే చదువుకున్నారు. తనని నాశనం చేయడానికి వచ్చినటువంటి శకుని ఆశ్రయించాడు దుర్యోధనుడు. వీడిది ఏ బుద్ధి చెప్పండి ఇప్పుడు? కష్టాలు పడుతున్నా కూడా దూరం నుండి చూస్తూ గైడ్ చేశాడు. ఎక్కడ వాళ్ళ నాశనం కానివ్వకుండా ఏహం పరం రెండు ఇచ్చాడు కృష్ణుడు. పాండవులు కృష్ణుడిని ఆశ్రయించారు. అయ్యా, కౌరవులు ఆశ్రయిస్తే
కృష్ణుడు ఆశ్రయం ఇవ్వడా? అప్పుడు ఎవరు అంటారు, అయ్యా నువ్వు ముందే విభీషణుడికి పట్టాభిషేకం చేసేస్తున్నావు, ఒకవేళ ఇది తెలిసి రావణాసురుడు వచ్చి నీ కాళ్ళు పట్టుకుని నా రాజ్యం కావాలంటే ఏం చేస్తావు అని. విభీషణుడికి అయితే శ్రీలంక ఇచ్చేశాను, నిజంగా రావణాసురుడు మారిగాని వచ్చి శరణాగతుడు అయితే అయోధ్యకే పట్టం కట్టేస్తాను అని అంటాడు. హాయిగా నిష్క్రమిస్తాను నేను అంటాడు రాముడు. అర్థమైనా? సో కాబట్టి ఏంటి అంటే భగవంతుడు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా లోపల ఈ దుర్మార్గమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో, పూర్తి గాఢాంధకారమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ చెడుని ఆశ్రయిస్తుంది, మంచిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం జరిగేది కూడా. అవునా? సా బుద్ధి తామసి, అదే తామసికమైనటువంటి బుద్ధి. సో ఇక్కడ ఏంటి అంటే మంచి చెడుల విషయంలో స్పష్టమైన జ్ఞానం కలిగి చెడును పూర్తిగా తోసేసి మంచినే పట్టుకున్నటువంటి వాడే పైకి ఎదిగే అవకాశం ఉంది. లేదా ఇక్కడ ఏదో కాంప్రమైజ్ అవుతాము అని అనుకుంటే కుదరవు. కాబట్టి తొక్కి వారేస్తుంది మాయ. ప్రపంచాన్ని పట్టుకుంటే మాయ తొక్కేస్తుంది, పరమాత్మను పట్టుకుంటే మాయ సహకరిస్తుంది. దానికే సాత్వికి మాయ సహకరిస్తుంది. అవునా? మలినమైన అవిద్య ఏదైతే ఉందో, కలుషితమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ వ్యక్తిని తొక్కిపారేస్తుంది కిందికి. హరి ఓకే. అయితే సాత్విక మార్గంలో సాత్విక బుద్ధిని పెంచుకొని వెళ్తూ ఉన్నాం. మరి కష్టాలు వస్తే ఎవడు రక్షిస్తాడండి? భగవంతుడు అనేక రకాల ప్రమాణాలు చేశాడుగా. మా మనస్మర విద్యశ మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతి, ఎన్నిసార్లు చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మా సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ప్రామిస్ చేశాడు ఆయన. ఆపిచేత్సు దురాచార భజతే మామనన్య బాక్ సాధురైవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థో స. నువ్వు పరమ దుర్మార్గుడు అయినా సరే నన్ను ఆశ్రయించి తప్పులను మానేయి, ధర్మంగా నడుచుకో, ధర్మాత్మలుగా మారుతావు. భగవంతుడు అనేక రకాలుగా ప్రామిస్ చేశారు. సో కాబట్టి భగవంతుడిని ఆశ్రయించి సాత్వికమైన కర్మలు చేస్తూ సాత్వికమైన వ్యక్తిత్వాన్ని ఎవడైతే పెంచుకుంటున్నాడో వాడు ఉద్ధరించబడతాడు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.